ఆది సర్వోన్నతుడ సకల సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. రాజా రక్షక మీకే స్తుతులు వందనాలు అయ్యా, స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. నాయన ఈరోజు నాతో పాటు నాయన మీరు మాట్లాడతారని నాయన మేము ఆశతో వచ్చి ఉన్నాం ప్రభా. నాయన ఈ దీనురాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి నాయన. ఇందులో ఉన్న గూఢమైన సంగతి, రహస్యమైన సంగతులు, రాజ్య మర్మాలను తెలియచెప్పు నాయన ప్రభా. అయ్యా నా తండ్రి నీ పరలోకపు జ్ఞానముతో నన్ను నింపు నాయన. మీ ఆత్మ వశురాలుగా చేయతండి నాయన. ఈ దీనురాలు మరుగుపరిచి మాట్లాడుతండి, సహాయం చేయతండి. ప్రతి హృదయము తెరవబడును గాక, ప్రతి మనోనేత్రం వెలిగించబడును గాక. ఈ పరిశుద్ధాత్మ కార్యాలు బలముగా అందరి హృదయాల్లో జరుగును గాక. ప్రతి బిడ్డ హృదయం తెరవబడాలి తండ్రి నాయన. మీ మాటలు ప్రతి హృదయంలో ముద్రించబడాలి పరిశుద్ధాత్మ దేవుడు. అయ్యా వినుట మట్టుకు వినేవారుగా కాక వినదాని ప్రకారంగా జీవించే కృపనే భాగ్యాన్ని మీరు దయచేసి సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఈ మాటలో ఎవరితో మాట్లాడుతున్నారో చెప్పగలరా? నోవహు యొక్క కుటుంబం అంతటితో మాట్లాడుతున్నాడండి దేవుడు. చూడండి మొదటి వచనంలో, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వాదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి అని చెప్పేసి ఆయనతో ఆయన కుమారులతో ఈ మాటలు మాట్లాడుతున్నాడు అన్నమాట అండి. అయితే నాకు దేవుడు ఇచ్చింది ఏంటంటే, దేవుడు మనతో చేసే నిబంధన. అసలు ఎవరితో దేవుడు నిబంధన చేస్తాడు అని మనం ఆలోచిస్తే ఎప్పుడు ఈ టాపిక్ మనకు రాలేదు, ఈరోజే వస్తుందండి. అప్పుడే దాదాపుగా నేను మరి అంటే మందు స్టార్ట్ అయ్యి 21 సంవత్సరం అవుతుంది. కానీ అంతకుముందే నేను వాక్యం చెప్తూ ఉండేదాన్ని అనమాట. అయితే ఇంచుమించుగా మరి 30 ఏళ్ళు పైనే కావచ్చు అనమాట అండి. కానీ ఎప్పుడు ఈ నిబంధన గురించి అనే మాట ఇప్పటికెప్పుడు దేవుడు నాకు చెప్పలేదు. మన వాక్యం చెప్పినప్పుడే ఆ మాట నాకు దృష్టిలో పెట్టాడు దేవుడు. ఈ నిబంధన అనే మాట ఎవరితో చేస్తాడు దేవుడు నిబంధన అని మనం ఆలోచన నాకు కాసేపు. ఏంటి అంటే చూడండి, హవ్వని ఆదాముని ఆయన మొదట ఆత్మలు సృష్టించాడు, తర్వాత శరీరాలని నిర్మాణం చేశాడు. ఆ తర్వాత మరి ఆయన ఆజ్ఞని అతిక్రమించడాన్ని బట్టి పాపం వాళ్ళలో ప్రవేశించింది. ఆ తర్వాత తోట బయట వాళ్ళని పెట్టాడు, మీరు తోటలో ఉండొద్దని చెప్పాడు. ఆ తోటకి అగ్ని జ్వాలల్ని కాపుదలుగా ఇచ్చాడు. ఈ రీతిగా ఇంకప్పుడు హవ్వకి ఆదాముకి పిల్లలు పుట్టడం జరిగింది. అలాగే సంతానము వాళ్ళ ద్వారా సంతానము ఇంప్రూవ్ అవుతుందన్నమాట. అది దైవ చిత్తం అన్నమాట, అది దైవ చిత్తం. అయితే సాతాను ఏంటంటే ఫ్యామిలీ ప్లానింగ్ అనేసేసి పుట్టాల్సిన బిడ్డలు పుట్టకుండా చేసేసాడండి. మనిషికి ఒక భయం పుట్టించాడు అనమాట. ఏంటి అంటే, ఇంతమంది బిడ్డలు నేను పెంచగలనా అంటే వాళ్ళకి కేవలం ఫుడ్ పెట్టి వస్త్రాలు కొని చేస్తే సరిపోదు, వాళ్ళకి కాస్త విద్యాబుద్ధులు నేర్పించాలి, వాళ్ళని ప్రయోజకుల్ని చెయ్యాలి, ఇవన్నీ చెయ్యాలి అంటే ఇది నా వల్ల అవుతుందా అని చెప్పేసి మరి వాళ్ళకి ఒక భయాన్ని పుట్టించాడు. అంత మాత్రమే కాక గవర్నమెంట్కి కూడా మరి అట్టి ఆలోచన ఇచ్చాడు అన్నమాట. ఎందుకంటే ఇంతమంది ప్రజలు పెరిగిపోతే మన దేశం ఏమైపోద్దో ఏంటో అని చెప్పేసి వాళ్ళకు కూడా ఆలోచన ఇచ్చి మీరు తప్పకుండా చేయించుకోవాలి, చేయించుకోకపోతే ఏదో చెప్పారు. ఏం చెప్పారు? ఆపరేషన్ చేయించుకోకపోతే ఏదో చెప్పారండి, నాకు అది గుర్తులేదు. కానీ ఒక్కలో లేక ఇద్దరు అన్నమాట. ఒక్కళ్ళతో చేయించుకుంటే ఏదో బెనిఫిట్, ఉద్యోగాలు చేసే వాళ్ళకి కూడా మరి 1-2 ఇంక్రిమెంట్లు కొలుస్తాయని ఇలాంటి ఏయో పెట్టింది గవర్నమెంట్ అప్పట్లో. అయితే అలా చేసేసరికి ఏమైపోయిందంటే రాను ఇంక ఒక్క బిడ్డకి పరిమితం అయిపోయారండి. ఇప్పుడు వచ్చే జనరేషన్ అయితే మొత్తానికి అసలు పిల్లలే వద్దంటున్నారట. ఎంత బాగుందో చూసారా? మనకు అసలు పిల్లలే వద్దు. పిల్లలు వద్దని అన్నారు అంటే
ఇంకా కాస్త ముందుకెళ్తే పెళ్ళే వద్దు అంటున్నారంట. ఆడపిల్లలు మగపిల్లలు కూడా అసలు పెళ్ళే వద్దు అంటున్నారంట. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో దానికి కారణాలు ఉంటాయి అనుకోండి. అయితే నాకు ఎందుకో ఇలా అయ్యుండొచ్చు అలా అయ్యుండొచ్చు అని కొన్ని ఆలోచనలు వచ్చినాయి. కాకపోతే నేను అది ఎప్పుడు బయట పెట్టలేదు. కానీ ఇలా అయ్యుండొచ్చు అలా అయ్యుండొచ్చు అని నాకు వచ్చిన మరి ఆలోచన, పరిశుద్ధాత్మనిచ్చిన ఆలోచన నాకు తెలియదు. ఎప్పుడైనా అది దేవుడు మీతో చెప్పిస్తే చెప్తాను, లేకపోతే లేదన్నమాట. అయితే ఇందులో వద్దమ్మా. ఈ రీతిగా వీళ్ళు జనాభా పెరిగారండి. పెరిగినప్పుడు మంచి చెడ్డ అనేటువంటిది ప్రజల్లోకి వచ్చేసింది. ఏమొచ్చేసింది? మంచి చెడు అనేటువంటిది ప్రజల్లోకి వచ్చిందనమాట. వచ్చినప్పుడు మరి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ చెడు చేయడానికి అలవాటు పడిపోయారండి. ఏం చేయడానికి? దుర్మార్గపు పనులు. దుష్టులు ఏం చేస్తారట? దుర్మార్గపు పనులు. అదేం దుర్మార్గంరా, అదేం దుర్మార్గపు పని పిల్ల నీకు అని ఇలా అంటారు కదా. అలాంటి దుష్టులుగా, దుర్మార్గులుగా, పాపులుగా తయారైపోయారటండి. ఎంతగా తయారైపోయారంటే దేవుడికి వాళ్ళని చూసి అసహ్యమైన వేసే అంత విపరీతంగా పాడైపోయారటండి. అసలు అంత మంది జనాభాలో, ఆ రోజుల్లో భూమి మీద ఉన్న జనాభాలో కేవలము ఇదంతా నాశనం చేసి పడేయాలనిపించింది అంటాడు దేవుడికి. కాకపోతే చూడండి, మనము బాగా మనకు స్త్రీలకి అర్థమయ్యేటట్టుగా చెప్తున్నాను నేను, పురుషులకు కూడా అర్థమవుతుంది అనుకోండి. మీరు కూరగాయలు తెస్తారు. కూరగాయలు తెచ్చినప్పుడు అవి మరి ఎప్పుడు తెచ్చుకున్నా ఎప్పుడే వండేసుకునేటప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం? వాటిని ఫ్రిడ్జ్లో పెడుతున్నాం. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు అవి ఏమవుతాయి అంటే మనం వండుకోకపోతే కొంతకాలానికి ఏమవుతాయి? పాడైపోతాయి. పాడైపోతే ఈ స్త్రీలు ఏం చేస్తారంటే, ఈ పురుషులు చూసావా నువ్వు తెచ్చిన వెంటనే వాడవు, అందుకే ఇలాగైపోయినాయి అలాగైపోయినాయి, నువ్వు పాడు చేసేస్తున్నావు అది అని చెప్పేసి మరి అని ఇంకేం చేస్తావులే పడే అంటారనమాట. పడే అంటే స్త్రీకి ఎక్కడో ఒక మూల ఆశ ఉంటుంది అన్నమాట. అన్నీ పాడైపోతాయి, ఇంట్లే ఏ ఒకటో రెండో మూడో ఉండే ఉంటాయి ఇందులోని అని అవి ఏం చేస్తుంది? అందులో వెతుకుతుంది. ఏం చేస్తుంది? అది ఓపెన్ చేసి వెతుకుద్ది అనమాట. వెతికి ఒకటో రెండో మూడో ఉంటే ఆ ఒక్క కాయను కూడా ఆమె పడేయడానికి ఇష్టపడదు. ఇంకా ఆ ఒక్క కాయ ఎందులో అన్నా వేస్తే బాగుంటుంది. కొన్ని ఒక వంకాయ మిగిలింది అనుకుందాం మనం, ఆ వంకాయని ఎందులో వేస్తే బాగుంటుందో అందులో వేయడానికి ఆమె ఆలోచిస్తుంది అన్నమాట. అది పడేయడానికి ఇష్టపడదు. మరి తక్కువ మంది స్త్రీలు ఉంటారు, అలాంటి వాళ్ళు ఇంకా అవ్వకముందే పాడేస్తారట. వాళ్ళు అదేంటో మరి తెలియదు. అవి ఇంకా పూర్తిగా పడేస్తారన్నమాట. కొంతమంది పురుషులు ఏం చేస్తారంటే మనకి ఎంత సరిపోతుంది అనేటువంటి దాన్ని బట్టి చేస్తారు. కొంతమంది పురుషులు ఏం చేస్తారంటే వీళ్ళకి సరిపోయే 1/4 కేజీ వాళ్ళు తెచ్చే కేజీ. మరి కేజీ ఎప్పుడు వండుతుందిమే? మళ్ళీ ఆయనకి ఈ రోజు వండిన కూర మరుసటి రోజు వండకూడదు. మరి అప్పుడు ఈ లోపలు ఉంటాయా ఉండవా? మరి తెచ్చిన వెంటనే నువ్వు వండలేవద్దు అంటే ఎవరికి ఇప్పుడు ఇక్కడ తప్పు? కొన్ని గొడవలు ఎలాగ వస్తాయి భార్యాభర్తలకి. నేను ఇది చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఎందుకు నా అంశం అది కాదు. కానీ ఈ స్త్రీ వెతికిందా లేదా? వీటిలోని వెతికింది కదండి. అది మంచి కాయ ఉన్నప్పుడు పాడేస్తుందా? పాడేది కదా. అలాగే దేవుడు కూడానంట ఆకాశం నుంచి అలా చూసాడటండి. ఏం చేశాడు? అందరూ చెడిపోయారా, కనీసం ఒక్కడు కూడా లేరా అని ఎక్కడో స్త్రీకున్న ఆశ లాంటిది ఒక మూల వచ్చి ఆయన అలా చూస్తున్నాడంట. చూసేటప్పటికి ఒక్కళ్ళు కనపడ్డారట. అంటే అందరిని బట్టి చూసుకుంటే, పాడైపోయిన వాళ్ళు అందరినీ బట్టి చూసుకుంటే ఒక్కడ నీతిగా కనపడ్డాడు అనమాట. ఒక్కడ ఎందుకు నీతిగా ఉన్నాడు అంటే ఆ దుర్మార్గులతో అతను సహవాసం పెట్టుకోలేదటండి.
దుర్మార్గులతో నువ్వు మాట్లాడొద్దని చెప్పలేదు దేవుడు. దుర్మార్గులతో సహవాసం పెట్టుకోకూడదు, సాంగత్యం పెట్టుకోకూడదు, వాళ్ళ దగ్గర ఎక్కువసేపు కూర్చోకూడదు, మాట్లాడొద్దని చెప్పడం. ఎందుకంటే లోకంలో ఉంటారు మరి అలాంటి జనం, వాళ్ళ మధ్యనే మనం తిరగాలి, వాళ్ళ మధ్యనే ఉండాలన్నమాట అండి. ఇప్పుడు ఒక పెళ్ళికి వెళ్ళామనుకోండి, మరి అందరూ వస్తారా రారా? తాగినోడు అంటాడు, ఒరే తాగరా, ఈ రోజుకే కదరా, ఈ వేళ పెళ్ళి కదరా, ఈ ఒక్కరోజుకి తాగరా, నిజంగా నా మీద నీకు ప్రేమ ఉంటే ఈ ఒక్కరోజు తాగను, లేకపోతే నువ్వు మగాడవే కాదు, అది ఇది అనేసి వీళ్ళు ఏం చేస్తారంటే రెచ్చగొట్టి వాళ్ళకి పట్టించేస్తారన్నమాట. ఎందుకు చేస్తారు అంటే ఒక్కసారి వీళ్ళకి త్రాగిపిస్తే ఆ తర్వాత వీడే త్రాగిపిస్తాడు అని. డబ్బులు ఇక్కడ పెట్టుకోకలేదు, అవునా కాదా? ఆ రీతిగా చెడగొడతారన్నమాట అండి చాలామంది. ఇప్పుడు చూడండి, అంతమంది ప్రజల్లో ఒక అతను నిలబడాలి అంటే సత్యంగా, నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా అతను జీవించాలి అంటే ఎంత కష్టమో మీరు ఆలోచించండి. మీ పవిత్రత మీరు కాపాడుకోవాలంటే, ఆ త్రాగుబోతు జలం నుంచి మీరు తప్పించుకోవాలంటే మీకు ఎంత కష్టమో తెలుసా? పురుషులకి బయట తిరిగే వారికి చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయన్నమాట అండి. కనీసం పెళ్ళిలైనా నువ్వు తాగంటారన్నమాట అండి, కనీసం ఇప్పుడైనా నువ్వు తాగంటారన్నమాట అండి. త్రాగుబోతులు కంటండి ఒక అలవాటు ఉంటుందండి. ఎందుకు తాగావు అంటే నాకున్న సమస్యలు మర్చిపోదామని తాగానంటాడండి. ఎందుకు తాగావు అంటే ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉన్నందుకు తాగాను అంటాడండి. ఎందుకు తాగావు అంటే ఈరోజు ఇలా జరిగింది అంటాడండి. అలాగే ఎప్పుడు ఒక కథ చెప్తాడనమాట. అలాంటి ప్రజల మధ్య ఉన్నటప్పుడు వాళ్ళని వాళ్ళు ఎంత కాపాడుకోవాలో మీరు ఆలోచన చెయ్యండి. ఇది పురుషులకు తెలుస్తుంది బాగానే. వాళ్ళు బయట తిరుగుతూ ఉంటారు కనుక, అట్టి ప్రజల మధ్య మీరు ఉంటారు కనుక మిమ్మల్ని మీరు కాపాడుకోవడం అది ఎలా ఉంటుందో చెప్పనా నేను, ఒక ఛాలెంజ్గా ఉంటుంది అన్నమాట. నువ్వు నిజంగా దేవుని నమ్మిన బిడ్డవైతే, దేవుని యొక్క రక్తంలో నువ్వు కడగబడితే నువ్వేం చేస్తావో తెలుసా? ఎంతమంది నిన్ను ఇబ్బంది పెట్టినా నువ్వేం చేయవు, ఆ పని చేయడానికి నువ్వు ఇష్టపడవు. అవసరమైతే అతని స్నేహాన్ని వదులుకుంటావు తప్ప, ఇలా ఇబ్బంది పెట్టావంటే ఇంకా నేను నీతో రాను, ఇలాగా అలాగా అని చెప్పేసి అంటామన్నమాట. అంతే తప్ప అయ్యో వాడు నాకు దూరం అయిపోతాడేమో, నేను ఎలా పోగొట్టుకోను, వాడిని ఎలాగైనా నేను కాపాడుకోవాలంటే ఓ పూట తాగేద్దాము అనుకున్నారనుకోండి మీరు, అప్పుడు మీకు మొదలవుద్దన్నమాట. మొన్న ఒక దైవజనుడు కొడుకు, నాకు ఇప్పటి వరకు తెలియదండి, మంచి ఫేమస్ అయిన దైవజనుడు, ఆయన మంచి దైవజనుడండి. ఆయన 3 బిడ్డలు అన్నమాట. ఆ 3 బిడ్డల్లో ఒక బిడ్డ రబడీగా తయారైపోయాడటండి. ఆ తండ్రి ఎంత కన్నీరు పెట్టి ఏడ్చుంటాడండి దేవుడి దగ్గర. ఆ తల్లిదండ్రులు ఇద్దరు సేవకులు ఎంత ఏడ్చుంటారో మీరు ఆలోచన చెయ్యండి. చాలా దుర్మార్గంగా తిరిగి కూడాటండి మరి హత్యలు చేసేవారితో ఇలాగా రకరకాల వ్యసనాలకి గురైపోయి, త్రాగుడికి గురైపోయి, అన్నిటికీ గురైపోయేటప్పటికీ ఈ రోజుని ఏది ఏమైనప్పటికైనా తల్లిదండ్రుల ప్రార్థన, సంఘ ప్రార్థన వల్ల రక్షించబడ్డాడు. హల్లెలూయా. మన ప్రార్థన వ్యర్థం అవ్వదండి. మన బిడ్డల కొరకు మనం చేసిన ప్రార్థన వ్యర్థం అవ్వదు. మన సంఘ బిడ్డలు చేసిన ప్రార్థన వ్యర్థం అవ్వదు. అందుకే సంఘ ప్రార్థన బలమైందండి. సంఘముతో కలిసి మనం ఏకీభవించాలి ప్రతి విషయంలో. మన ప్రార్థన మనకు ఉండాలి, సంఘ ప్రార్థనకి కూడా మనకి ఉండాలి, అందరితో కలవాలి మనం. అయితే పరిశుద్ధుల ప్రార్థన ఇంకా బలంగా ఉంటుంది అన్నమాట అండి. నీతిమంతుల ప్రార్థన ఇంకా బలంగా ఉంటుంది. ఏలీయా గురించి మాట్లాడినప్పుడు రాసినప్పుడు ఏమన్నాడు? అక్కడ యాకోబులో రాసి ఏం చెప్పాడు? అక్కడ ఏలీయా మనవంటి స్వభావం కలిగిన వాడే కానీ అతను నీతిమంతుడై ఆసక్తితో ప్రార్థన చేస్తేనంట జరిగిపోయి అంటాడు. గొప్ప గొప్ప కార్యాలు జరిగి అలాగేలా కాదు. వర్షం పడమంటే పడింది, వర్షం పడకూడదంటే పడలేదు. 1 రోజు 2 రోజులు కాదు, 3.5 సంవత్సరాలు. అంత శక్తిగా ఉంటుందన్నమాట. మనము కూడా దేవునిలో బలంగా ఇలాంటి
వాటిల్లో మనం ఉన్నప్పుడు మనకు అవి పెద్ద శోధనేనండి. పురుషులుగా మీకు వచ్చే శోధన నేను ఒకటి చెప్పాను అంతే. స్త్రీలుగా మాకు వచ్చే చాలా ఉంటాయన్నమాట అండి. చాలా రకాల శోధనలు మాకు ఉంటాయన్నమాట. మమ్మల్ని బలవంతం చేస్తారు మా బంధువులు, వాళ్ళ వేళ్ళు అందరూ కూడా మమ్మల్ని కూడా కొన్ని మాతో చేపించడానికి ఇలాంటి పనులన్నీ కూడా ఉంటాయి. ఒకసారి అప్పుడు నేను ఇంకా మందిరం రాలేదు, కానీ ఎస్తేరు ప్రార్థన సహవాసం పెట్టేదాన్ని ప్రతి మంగళవారం. అప్పుడు ఒక తల్లి కూతురు వచ్చేవారన్నమాట. ఆ కూతురు సరిగ్గా వచ్చిన రాపని తల్లి ప్రతి మంగళవారం వచ్చేదాము. వచ్చినప్పుడు ఆమె జీవితంలో కార్యాలు జరగడం చూసింది, కుటుంబంలో జరగడం చూసింది, ఆ శాపాలు తొలగడం, కార్యాలు జరగడం చూసింది అనమాట అండి. చూసి ఆమె వాళ్ళ కుమారుడు వివాహం తలపెట్టారు, ప్రార్థన చేసాము. మొత్తం మీద ఆ రోజు పెళ్లి కొడుకుని చేస్తాం శారా గారు, తప్పకుండా మీరు రావాలమ్మా, తప్పకుండా రావాలి అన్నారు. అంటే సర్లే ఇన్నిసార్లు పిలుస్తుంది అని చెప్పేసి నేను వెళ్ళాను అన్నమాట అండి. వెళ్ళేటప్పటికి అన్యులు ఎలాగైతే చేస్తారో సేమ్ అయ్యే కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయి అన్నమాట అండి. దైవ కార్యక్రమ ప్రకారంగా మనం దేవుడి పెట్టలం అన్నప్పుడు దైవికంగా మన కార్యక్రమాలు జరగాలి అంతే తప్ప అన్యుల కార్యక్రమాలు ఉండకూడదు అక్కడ. అది ఎలా ఉంటుందంటే 2 పడవల మీద కాలేసినట్టు ఉంటుంది అన్నమాట. 2 పడవల మీద కాలేస్తే ఏమవుతుందో మీకే తెలుసు. ఏమవుతారండి? అటు వెళ్ళరు ఇటు వెళ్ళరు, మధ్యలో పడిపోతారు ఇద్దరు, ఎటు వెళ్ళరు. అలా ఉంటుందండి. బయట వాళ్ళు ఎవరో మనం బలవంతం చేశారని మనము చేతులు ఉంచకూడదు. ఎందుకంటే ఆ శాపాలు మన మీదకి వస్తాయన్నమాట. చేయరాని కార్యాలు చేయకూడదు. మనం కొన్ని కార్యాలు చేయొద్దని చెప్పాడు ఆయన. అవి మనకి ఎవరో చెప్పవలసిన లేదు, పరిశుద్ధాత్ముడే మనం ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ మనకి ఆయన ఆలోచన చెప్తాడండి. ఆయన నాకెవరో చెప్పలేదు, సేవకులు బోధించలేదు. అయినప్పటికైనా ఏది దేవుందో ఏది కాదో ఆ వివేచన దేవుడు నాకు ఇచ్చిన కారణాలను బట్టి సహజమైనంత వరకు నన్ను నేను కాపాడుకుంటూ అటు బంధువుల్లో కానీ, ఇటు రక్త సంబంధుల మధ్య కానీ, అటు బయట వారి మధ్య కానీ, ఇలాగ పలు రకాల ప్రజల మధ్య మనం ఉన్నప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం అంత ఈజీ ఏమీ కాదండి. అది అంత ఈజీ ఏమీ కాదు. అయితే ఆమె ఏదేదో చేసేస్తున్నారన్నమాట. అక్కడ నేను వెళ్ళేసరికి ఇవి వేళ కదా చేస్తారు, పనులేంటి అనేసి ఎంతమ్మా ఇవన్నీ అన్నాను. మేం కాదండి అంటే ఇంకొకరి ఇంట్లో వీళ్ళు అద్దుకుంటున్నారన్నమాట. పెళ్ళి అని చెప్పేసి కాస్త మంచి ఇంట్లోకి వెళ్ళారండి. వాళ్ళ తాటకిల్లు పెంకిటిల్లో 50 ఏదో తీసుకున్నారన్నమాట రెంట్కి. అందుకని అక్కడ పెట్టుకున్నారు. ఆ ఇంటికన్నా ఆవిడంట ఇలా చెయ్యాలి అలా చెయ్యాలి అని చెప్పేసి చెప్పారండి అని చెప్తున్నాను. మన పెట్టేది వాళ్ళు ఎవరో చెప్పించేది పెట్టండి, నాకు అర్థమవుతూ చెప్పండి. మన బిడ్డ దేవుణ్ణి కలిగిన బిడ్డలం. మనము దేవుని కలిగిన బిడ్డలమైనప్పుడు బిడ్డలు ఎవరిచ్చారు? ఇప్పుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అని బిడ్డలు ఇచ్చింది ఎవరో? గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అంటున్నాడు. మందుల వల్ల పుట్టారు, ఇలా పుట్టారు, అలా పుట్టారంట. ఆ మందుల్ని కనిపెట్టడానికి దేవుడు వాళ్ళకి జ్ఞానం ఇస్తే కనిపెట్టారా, లేకపోతే ఎలా కనిపెట్టారు? అవి ఎందుకంటే గర్భఫలం ఆయన ఇచ్చిన బహుమానం అని చెప్పేశాడు ఆయన. మరి ఎలా పుట్టుకొచ్చారు వాళ్ళు? ఏదో రూపంలో దేవుడు అనుగ్రహించాడండి. అలాగ దేవుడిచ్చిన బిడ్డలనే తల్లిదండ్రులే ఏం చేస్తున్నారు? తీసుకెళ్ళి సాతాను చేతిలో పెట్టినట్టుగా చేసుకుంటున్నారండి. వాళ్ళెవరినో సంతోష పెట్టడం కోసం, వీళ్ళెవరినో సంతోష పెట్టడం కోసం నీ బిడ్డలను అప్పగిస్తావా? అదేటమ్మా, మీరు దేవుణ్ణి కలిగి ఉన్నవారు కదా, దేవుణ్ణి నమ్ముతున్నారు కదా, వాళ్ళెవరో చెప్పారు, వాళ్ళు చేయమంటున్నారు అని అంటారేంటి, మీకు తెలీదా అన్నాను నేను. అంటే ఎందుకంటే వారు వెళ్ళే పాస్టర్ గారు కూడా అలాంటివి ఏమి చెప్పేవారు కాదండి. అలాంటివేమీ
చెప్పేవారు కాదు. చెప్పక ఇంకా ఈవిడి చూసారా, వెళ్ళే పాస్టర్ గారిని పిలవలేదు, నన్ను పిలిచిందనమాట తెలివిగా. అప్పుడు నాకు చాలా చిరాకేసేస్తుంది, నాకు అక్కడ ఉండబుద్ధి ఇట్లేదు అసలు. అమ్మ నేను ఇంక వెళ్తాను, నేను బాబుని పిల్లండి ప్రార్థన చేసి నేను వెళ్తాను ఇంకా అన్నాను. అంటే ఉండండి అని ఆపేసి ఏయో కొడతారండి, పసుపులో ఏయో కొడతారన్నమాట. ఆ ఫస్ట్ అది చెయ్యాలి, అప్పుడు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అని వారి యొక్క అభిప్రాయం. అది మనము సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, నిజ దేవుణ్ణి తెలిసిన వారు. మనకి ఎలా జరుగుతుందని మనం అనుకుంటాం. దేవుడు ఉండాలి, దేవుడు ఉంటే అన్నీ కూడా మంచిగానే జరిగిస్తాడు అని మన ఆలోచన. అందుకని మొదటగా నా అభిప్రాయం అంటే నా ఆలోచన ఏంటంటే, ప్రభువా మొదటగా మీరు రండని నేను ఆయన్ని ఆహ్వానించుకుంటానండి. అది నా అలవాటు. ఆవిడ ఏదో నన్ను మభ్యపెట్టి లోపల కూర్చోబెట్టి మొత్తం మీద మొదటి నేను వెళ్ళంట, అందులోనంట లోపలించుకు దంచాలంటండి. ఎంత బాగుందో చూసారా. అమ్మ మీరేదో ప్రార్థన చేయమంటే వచ్చాను, నేను అలాంటి పనులు నేను చేయను, మీరు అలాంటి పనులు చేపిస్తారే అని నాకు తెలిస్తే నేను అసలు మీ ఇంటికి రాకపోతుంది. నేను మీరేమనుకున్నా సరే నా దేవునికి ఇష్టం లేని పని నేను చేయనండి. ప్రార్థన చేయమంటే చేస్తాను, నేను వెళ్తాను, అంతవరకే తప్ప నేను అలాంటి పనులు నేను చేయనమ్మా అని చెప్పేసి అంటే, అదే అలా కాదండి, ఇది కాదండి, అది కాదండి అని నాకు ఇంకా ఏదో చేస్తుందన్నమాట. నన్ను ఎలాగో మభ్య పెడుతుందన్నమాట. ఆమె మభ్య పెడుతుందని నాకు తెలుసు. ఇలా అంటే రానని ఇలా చెప్పి తీసుకొచ్చింది అనేసి నాకు అర్థమైపోయి, సరే మరి బాబుని తీసుకొస్తే నేను ప్రార్థన చేసి నేను వెళ్తాను, లేదంటే నేను మళ్ళీ వస్తాను అని చెప్పేసి అంటే, అయిపో అలా కాదండి, ఇలా కాదు, మీరు భోజనం చేసి వెళ్ళాలండి, అది ఇది అని చెప్తుంది. ఇదంతా నేను రాసుకుని పూసుకుంటానా? కొన్ని శాపాలు మనం చేసిన వాటిని బట్టి రావండి. ఇతరుల వాటిని మనం ఏం చేసుకుంటాం, వాళ్ళు తెచ్చుకుని మనం నెత్తిమీద చేసుకుంటాం అన్నమాట. అప్పుడు అమ్మ దెయ్యమా, నువ్వు చాలా తెలివిగా చేసావు దెయ్యమా అని అనుకుని ఆ మనిషిలో ఉందన్నమాట ఇప్పుడు ఆ దెయ్యం. అంతే కదా అనుకోవాలి. అప్పుడు సమస్య లేదు, నేను చేయనమ్మా, మీరు ఏమనుకున్నా సరే అని చెప్పేసి ఆ పిల్లడిని పిలిస్తే ప్రార్థన చేశాను, నేను వచ్చేసాను అనమాట. లేదండి మీరు భోజనం చేయాలని, భోజనం చేయడానికి నాకు కుదరదమ్మా, నాకు ఇంటి దగ్గర చచ్చిపెట్ట తల్లి, మరి నేను బయటికి వస్తానులేండి అని చెప్పేసి నేను వెళ్ళిపోయాను అనమాట. అంటే పురుషులకే కాదు ఇబ్బందులు, స్త్రీలకు కూడా ఉంటాయి. స్త్రీలకే కాదు, సేవకులైన అలాంటి వారికి కూడా ఉంటాయి. అలాంటి వాటిలో కలిసిపోయే వాళ్ళకి ఏ కూడా ఉండదండి. ఎందుకంటే ఈ సేవకులే చేస్తారండి ఇలాంటి పనులు. కొంతమంది వాళ్ళు ఎలా చేస్తారో వీళ్ళు కూడా అలాగే చేస్తారండి. అలాంటప్పుడు వాళ్ళు ఎలా చెప్తారు వీళ్ళకి, మీరు అలా చెప్పను. మరి దాన్ని ఫాలో అవనివ్వకపోండి, నేను ఏది చేశాను ఏది కరెక్టో నేను అదే చెప్తాను. వాళ్ళు చేయనివ్వండి, మానేనివ్వండి, అది తర్వాత సంగతి. ఇలాంటి కొన్ని ఉంటాయన్నమాట అండి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయన్నమాట. అలాంటి ఈ దుర్మార్గుల మధ్య అతను తన యొక్క నీతిని కాపాడుకోవాలి అంటే ఎంత కష్టమో ఒక్కసారి మిమ్మల్ని మీరు ఆలోచన చేసుకోండి. మీకు ఇలాంటి పరిస్థితులు చాలామందికి ఎదురొచ్చే ఉంటాయి. ఎంత మనల్ని మనం కాపాడుకోవాలో మీరు ఆలోచన చేసుకోండి. మా తల్లి తరపున కంటే మా అత్తవారి తరపున ఎక్కువ ఇబ్బంది ఉండేదండి. నాకు కావాలని నన్ను అందులో చేయి పెట్టించాలని చూసేవారు అన్నమాట అండి. చేయి పెట్టించాలని చూస్తే నేను అలాంటి పనులు నేను చేయను అని చెప్పేసి మొదట మంచిగానే ఉండేదాన్నండి. ఇంకా నన్ను ఎలాగైనా అందులో ఇరికించాలని కొంతమంది ఉంటారండి. ఎందుకు చేయదు అని మనం ఏదేదో పగట్టేసినట్టు వాళ్ళలో ఉన్న దెయ్యాలండి అయ్యి ఎందుకు చేయదు అని చెప్పేసి
ఒక రకంగా చెప్పాలంటే అండి, అంతమందిలో మనల్ని సిగ్గుపరిచేసినట్టు చేసేస్తారన్నమాట అండి. ఏదో చెయ్యరాని కార్యం మనం చేసినట్టు. అయ్యో, మనమందరం చర్చికి వెళ్ళట్లేదా, మనమందరం ప్రార్థన చేయట్లేదా, నువ్వు చర్చికి వెళ్ళేదానివి అయితే ఇవే పనులు నీకు, నువ్వు ప్రార్థన చేసే వ్యక్తి అయితే నీకు ఇలాంటి పనులు ఏంటి, దేవుడు చెప్పాడా నీకు అలాంటివన్నీ చేయమని? అలాంటి వారికి ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయండి. అన్నింటిలో రాసుకుని పూసుకుని కలిసిపోతే ఏ గొడవ ఉండదో, ఏ గొడవ ఉండదు ఇంకా. అలాగ ప్రతి దాంట్లో కూడా మరి అందుకే వాళ్ళు హ్యాపీగా ఉంటారన్నమాట, నవ్వుతూ తుళ్ళుతూ. ఇక ఒకళ్ళ మొహాలకు ఒకటి పసుపు రాసుకుంటూ, ఆ పెళ్లి కూతుర్లు చేసేటప్పుడు పెళ్లి కొడుకులు చేసేటప్పుడు చూసారా కొంతమంది ఆడపిల్లలకు మగపిల్లలకు ఆడపిల్లలు పసుపులు రాసుకుంటూ. అసలు ఏం పనులు అండి అవి దైవికమైన పనులేనా అయ్యి? ఎంత అసహ్యమైన పనులు అయ్యి. ఇలాంటివన్నీ లోకంలో ఉంటాయండి. లోకము నుంచి మనం ఏమవ్వాలి? వేరవ్వాలన్నమాట, వేరవ్వాలి. ఒక రకంగా చెప్పాలి అంటే చిన్న వయసు నుంచి నాకు వివాహం అయ్యేంత వరకు ఎవ్వరూ నా దగ్గరికి నా జోలికి వచ్చేవారు కాదండి. ఎందుకంటే నేను అక్కడే పుట్టి అక్కడే పెరిగాను కాబట్టి నేనేంటో వాళ్ళకి తెలుసు. ఇక అత్తోరింటికి వచ్చేటప్పటికి కొంతమందిలో దెయ్యాలు దొరుకుతాయి అన్నారు కదా, నన్ను కావాలని ఆ పని చేయించాలని. అప్పుడు ఆ పని మనం చేస్తామనుకోండి, వాళ్ళు చేస్తే వాళ్ళకి ఏం పెద్ద ప్రాబ్లం లేదు, వాళ్ళు అలాంటి వాళ్ళు కనుక. అదే పని మనం చేసాము అంటే ఆ శాపం మన మీదకి మనం బెడ్ల మీద తెచ్చుకుంటాం అన్నమాట. అది తెలియకపోతే పర్వాలేదు, తెలిసినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి, మనమే కాపాడుకోవాలి. అయ్యగారు కూడా వాళ్ళు అయ్యగారు ఒకటే ఇవ్వరు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తే అదే చెయ్యాలని కూడా ఈయన చూడాలని. అయ్యగారు అంటే ప్రేమే ఇష్టమే, ఆయన ఏం చెప్తారు చేసేదాన్ని. చెయ్యకూడని పని చెప్తే మట్టుకు సమస్య లేదనమాట. దేవుని విషయంలో మట్టుకు నాకు అలాగ అడ్డొస్తే మట్టుకు నేను ఒప్పుకునేదాన్ని కాదు. నేను దేవుడు పెట్టింది, నేను అలాంటి పనులు నేను చెయ్యను అని ఖచ్చితంగా చెప్పేదాన్ని అనమాట. నువ్వంతే, నువ్వు మొండిదానివి, నువ్వు ఊరుకురాలివి, ఇలా పేర్లు పెట్టుకుంటే పెట్టుకోండి, నేను పేర్లు పెట్టుకుంటే నాకు అనవసరం. నా పరలోకపు తండ్రికి తగ్గట్టుగా నేను ఉంటాను, నేను ఆయన బిడ్డని. అంతే తప్ప ఏళ్ళెవరో ఆనందాల కోసం సంతోషాల కోసం నేను ఇవన్నీ అంటించుకుంటానా, ఆ శాపాలని నేను తెచ్చుకుంటానా నా ఇంటికంటే అని చెప్పి మీకు తెలియకపోతే తెలియకపోవచ్చు, తెలుసుండి నేను చేయన పనులు అని నా మనసులో అనుకునేదాన్ని అనమాట. అలాగా ఒక ఎగతాళికి కారణంగా చేసినట్టు చేసేవారండి. కొన్ని దెయ్యాలు మనుషుల్లో ప్రవేశించి మనల్ని అలాగా చేస్తూ ఉంటాయన్నమాట. మేము క్రైస్తవులు కదా, మేము మందిరాలకు వెళ్ళట్లేదా, మేము ఉపవాసాలు ఉండట్లేదా, మేము కానుకలు ఇవ్వట్లేదా, మేము అది చేయట్లేదా, ఇది చేయట్లేదా. నీ ఉపవాసాలు ఎవరికి కావాలి, నీ కానుకలు ఎవరికి కావాలి, నీ హృదయం కావాలి దేవుడికి. నీ హృదయం ఎలా ఉందో నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన, మన హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. మన హృదయం ఏంటంటే చెదారం పెట్టేసేసుకుని ఎవరోలాగా మనం ప్రవర్తిస్తే మన హృదయంలోకి వచ్చేస్తాడు ఆయన, ఆ చెత్తలోకి వచ్చి కూర్చుంటాడు ఆయన. అదిగో మనకి ఎదురుగా రాయించాడు, నేను పరిశుద్ధుడు కనుక చెప్పాడు ఆయన, ప్రతిదీ చెప్పాడు మనకు ఆయన. ఆ రీతిగా ఈ లోకంలో కొన్ని పరిస్థితుల్లో మనల్ని మనమే కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవడంలో కొంతమందితో మనకేమొస్తుంది, ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ఒక రకంగా చెప్పాలి అంటే మరి ఎప్పుడైనా ఊరు వెళ్ళాలంటే ఎంత భయం అనిపించిందో అండి నాకైనా. వాళ్ళ వలన నేను ఎక్కడ ఎందులో నన్ను ఇరికిస్తారో, ఏ మాట మాట్లాడాల్సి వస్తుందో, ఏ పని చేయాల్సి వస్తుందో బాబోయ్ అని ఒక భయం వేసేసిందండి నాకు ఎక్కడికన్నా వెళ్ళాలంటే. అలాగే రాను అవి ఇంకా మనం ఇంకా 3 రోజుల పని లేకపోతే
ఏంటది మూర్ఖులు అని కొన్ని పేర్లు పెట్టేసి మనం వదిలేస్తారన్నమాట. వదిలేస్తారు. నీకెంత గర్వమో మాకు తెలియదా అన్నారు. ఎవరిని? దావీదు. నువ్వు ఎంత గర్విష్ఠవో మాకు తెలియదా, నీకు యుద్ధం అంటే చాలా ఇష్టం మాకు తెలియదా అని అన్నలు అన్నారండి అతన్ని. దేవుడేమన్నాడు అతన్ని? నా హృదయానుసారుడు వీడిని నేను కోరుకున్నాను అన్నాడు దేవుడు. అసలు దేవుడు కోరుకోవడం ఏమన్నా సామాన్యమైన విషయం? అది అంతమంది ప్రజల్లో ఒకరిని కోరుకోవడం అంటే అది ఏమన్నా సామాన్యమైన విషయమా? దేవుడు కోరుకుని నా హృదయానుసారుడని దావీదుని బట్టి దేవుడు అంత ఆనందిస్తుంటే వీళ్ళకి ఎలా కనిపించాడు అన్నదమ్ములకి? నీ హృదయ గర్వం మాకు తెలియదా, నీకు యుద్ధం అంటే చాలా ఇష్టం, అందుకని యుద్ధం చూడడానికి వచ్చావు నువ్వు అన్నారు. అతను యుద్ధాన్ని చూడడానికి వెళ్ళలేదు. అసలు అతను వెళ్ళాలన్న ఆలోచనే అతనికి లేదు, తెలియదు అతనికి అసలు. దేవుడు ఆ స్థలానికి తీసుకెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్పాలని అక్కడ యుద్ధం చేపించాడు అతనితో. తన దేవుణ్ణి దూషించేటప్పటికి అతనికి పౌరుషం వచ్చేసింది. అసలు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు వీడు? దేవుని ప్రజల్ని దూషించడానికి వీడెంతటి వాడు? చూస్తే జాన్ ఉన్నాడు, అంటే జాన్ కాదులేండి, పొట్టివాడు, చిన్నోడు. వాళ్ళు ఎంత ఉన్నారు? పెద్ద హైటు. మరి ఆర్మీలో ఉన్నారు కదా, ఆర్మీలో ఉన్న వాళ్ళకి ఎంత హైట్ ఉండాలి? ఎన్ని అడుగులు ఉండాలి? వాళ్ళు 6 అడుగులు పైనే తప్ప 6 అడుగులు లోపల ఉండకూడదు, తీసుకోరాళ్ళు. అలాగే ఆర్మీలో ఉన్న వాళ్ళు గొర్రెలు మేపుకుని వాడు ఇతను. యుద్ధంలో గెలిచింది ఎవరు? వీళ్ళ పరువు కాపాడింది ఎవరు? వీళ్ళ బానిసలుగా అవ్వకుండా చేసింది ఎవరు? ప్రాణం మీదకి తెచ్చుకుంది ఎవరు? దేవుణ్ణి అంతగా ప్రేమించాడు కాబట్టే కదా నా ప్రాణాలు పోయినా నాకేం పర్వాలేదు, కానీ నా దేవుని యొక్క ప్రజల్ని రీతిగా తిరస్కరిస్తాడు వాడు. అసలు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని పౌరుషం వచ్చేసింది అన్నమాట అండి. విశ్వాసము ఉన్న వాళ్ళకే మీకు ఒకటే ఆనవాలో, ఎప్పుడైతే బలమైన విశ్వాసం, స్థిరమైన విశ్వాసం, 100% విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉన్నామో, కొండలాంటి సమస్య వచ్చినా మనకి గోళీలా కనబడుతుందండి. హల్లెలూయా. అది కొండలాంటిదే అయి ఉండొచ్చు, కానీ మనం ఎలా చూస్తాం దాన్ని? ఒక గోళీని చూసినట్టు చూస్తాం అన్నమాట అండి. అదే లేనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? గోళీ కూడా కొండలకు కనపడి భయపెట్టేస్తాడు. 40 రోజులు భయపెట్టాడా లేదా? పెట్టాడా లేదండి? ఇతను వెళ్తానే ఆ మాట విన్నాడు, అంతే రెడీ అయిపోయాడు. ఒరే బాబు నువ్వు ఎలా కాదురా, నా సూట్ వేసుకో, ఆడు ఎంత బందోబస్తులో ఉన్నాడో చూసావా? అసలు ఆడ కాలుకి మోకాల దగ్గరకు రావద్దు, నీ హైట్ ఏంటి, నీ మాటలేంటి అంటారు కదా, నీ మాటలేంటి, నువ్వేంటి అంటారు. అలాగా ఆ రాజుకు కూడా, ఎందుకంటే వీళ్ళు ఓడిపోయారు అనుకోండి, దావీదు ఓడిపోయాడు అనుకోండి, ఇశ్రాయేలీయులందరూ కూడా బానిసలుగా పనిచేయాలి వాళ్ళు. పోనీ ఇతను ఏమన్నా ఆజానుబాహుల్లా ఉన్నాడా? ఎప్పుడన్నా యుద్ధాలు చేశాడా? ఏమీ లేదు. అతనికి తెలిసిందల్లా దేవుడు దేవుడు దేవుడు. దేవుని శక్తి ఏంటో తెలుసు, దేవుని బలము తెలుసు, దేవుని కార్యాలు తెలుసు, అన్నీ తెలుసు. ఈ రకమైన యుద్ధాలు కానీ ఏమీ అతనికి తెలియవు అసలు. అతని యొక్క చూపు ఎలాగుంది అంటే దేవుడు చూసినట్టుగా చూస్తున్నాడు అతను. గొలియాతు కనపడలే, గొలియాతులో ఉన్నవాడు కనపడుతున్నాడు. మనుషులు దెయ్యం ఉన్నదనుకోండి, మనకి మనిషిని కానీ మనం చూసేది, మనుషులు ఉన్న దెయ్యాన్ని చూద్దాం అన్నమాట. ఆ రీతిగా హతం చేశాడు, వాళ్ళకి విజయాన్ని తెచ్చాడు. మరి తన ప్రాణం మీదకి తెచ్చుకున్నట్టే కదండి అది. అసలు ఎంత నాకు అది ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది అన్నమాట. అసలు అది వెళ్ళి నుదుటిని తగలడం ఏంటి, అతను పడిపోవడం ఏంటి, అసలు ఇతను క్షణాల్లో పరుగు పెట్టడం ఏంటి, అతని మీద నిలబడి అతని వరలో ఉన్న కత్తి తీయడం ఏంటి, ఆ ఖడ్గంతో అతని మెడ కట్ చేయడం ఏంటి,
అది పట్టుకుని పరిగెత్తుకుని వచ్చి సౌలుకి ఇవ్వడం ఏంటి? ఇదంతా ఎంతలో జరిగిపోయిందమ్మా? అతనికి స్పృహ వచ్చిందంటే ఇంకా చీమలాగా అయిపోతుంది ఇతని పరిస్థితి. అతని దృష్టికి ఇతను ఎలాంటి వాడండి? చీమలాంటివాడు అనమాట. అతనికి స్పృహ వచ్చే లోపల మొత్తం అంతా కంప్లీట్ చేస్తాడనమాట. హల్లెలూయా. అది ఎవరి జ్ఞానం? అది దేవుని బిడ్డలకు దేవుడు జ్ఞానం ఇస్తాడండి. ఆయనతో అంత అన్యోన్యమైన సహవాసం అతనికి ఉంది. ఎల్లప్పుడూ దేవునితో గడుపుతున్నాడు, దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, గణపరుస్తున్నాడు. అందుకే ప్రతిదీ కూడా దైవ దృష్టితో చూస్తాడు అతను. మామూలు దృష్టితో చూడండి, దైవ దృష్టితో చూస్తాడనమాట. ఇలా చేస్తే ఏం జరుగుద్ది అనే ఒక ఆలోచన, అప్పటికప్పుడు క్షణాల్లో ప్లాన్ ఇచ్చేస్తాడండి దేవుడు. మనం ఆలోచించే ఆలోచనలాగా ఉండదు అది. దేవుడిచ్చే ఆలోచన మన ఆలోచనలాగా ఉండదు అది. ఆ శత్రువుని ఎలాగ మనం ఎదుర్కోవాలి అనేటువంటి ఆ ఆలోచనతో నింపుతాడనమాట దేవుడు మనల్ని. అంత క్షణాల్లో ఎలా చేయగలిగాడు అతను? అతనేమన్నా ఆజానుభావుడా? అతను ఏమన్నా అంతకుముందు ఏమన్నా యుద్ధాలు చూశాడా? ఏమన్నా చూశాడా? ఏమీ లేదు. నా దేవుణ్ణి తిరస్కరిస్తాడా? నా దేవుని ప్రజల్ని తిరస్కరిస్తాడా? వీడెంతటి వాడు? పౌరుషం వచ్చేసింది, రోషం వచ్చేసిందండి అతనికి. వాళ్ళ పరువును కాపాడాడు. ఎవరి పరువు? ముఖ్యంగా రాజుగారు చేయాల్సిన పని అతను చేశాడు. అతని పరువును కాపాడాడు. ఆ ప్రజలందరూ వాళ్ళకి బానిసలు అయిపోయి పనులు చేయాలి, అది కాపాడాడు. వాళ్ళందరికీ విజయం తీసుకొచ్చాడు. ఇన్ని తీసుకొస్తే వీళ్ళు మాట్లాడే మాటలు ఏంటండి? అతన్ని గనపరచాల్సింది పోయి అతని మీద విషపు చూపు నిలిపెను అని ఉంటుందండి వాక్యంలోని. రాజు అంటే నాకు రావాల్సింది వీడికి వచ్చేసింది. రాజుకు 10,000, దావీదుకు 1,000 వేల కొలది అని స్త్రీలకి కంగారు ఎక్కువ కదండి. పాటలు పాడేశారట. ఆ పాటలు పాడటం ఇతని పీక్కి వచ్చిందనమాట గురి. అలా పాడతారా? ఆడు చేసిందల్లా ఒకటే కదా, ఆ ఒక్కదానికి ఇలా పాడతారా అని చెప్పేసి ఏం చేశారు? అతని మీద విషపు చూపి నిలిపి అతను చంపాలని పలుమార్లు ప్రయత్నం చేశాడటండి. ఈట తీసుకుని అతని మీదకి విసిరితే పక్కన గుచ్చుకునేదంటే వెళ్ళేది. అతని ముందు వెర్రిబాని వలె ప్రవర్తించాడటండి. అతనికి ఏం కర్మండి? ఏమి చేతగానోళ్ళగా వెర్రిబానిలాగా ప్రవర్తించాడంట. సర్లే ఈ వెర్రోడు వీడి సంగతి ఎందుకులే అని వదిలేశాడట. ఈ లోకంలో మనం ఉన్నాము అంటే అనేక ప్రజల మధ్య మనం ఉంటాము. అనేక పరిస్థితుల నుంచి మనల్ని మనమే కాపాడుకోవాలండి. మనమే కాపాడుకోవాలి. తన ఘటమును తను కాపాడుకోవాలని ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నదని దశలోనికైలకు 5వ అధ్యాయంలో ఈ మాట రాస్తాడండి. ఘటం అంటే ఏంటి? మన శరీరమే ఒక ఘటం, మంటి ఘటము. మనమేంటి? మంటి ఘటాలు, మట్టితో చేశారు. మంటి ఘటాలమైన మనల్ని తన మహిమతో నింపుతాడండి. లేకపోతే మనం ఇన్ని మాటలు పాట పెట్టండి, ఈ వాక్యాలు బోధించడం ఏంటి, దేవుని మహిమపరచడం ఏంటి, గణపరచడం ఏంటి, ఇవన్నీ మనం చేస్తున్నాము అంటే ఈ మంటి ఘటాల్లో తన మహిమను ఏం చేశాడు? నింపాడైనా. లేకపోతే మనకింత ఆధిక్యత ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది మనకి? తన మహిమైశ్వర్యముతో మనల్ని నింపేశాడండి ఆయన. ప్రతి దినము మనల్ని మనం కాపాడుకోవాలండి. ఒక్కరోజు, వారం రోజులు, నెల రోజులు, సంవత్సరం అని ఉండదు ఇక్కడ. అందుకే యోబు ఏమని రాశాడంటే 7వ అధ్యాయం 1వ వచనంలో, నరుని కాలము భూమి మీద యుద్ధ కాలము కాదా?
ఇది ఒక రకమైన ఆత్మీయ యుద్ధం జరుగుతూ ఉంటుందండి. మన శరీరానికి మన ఆత్మకే పడిపోతుంది ప్రతిరోజుని. శరీరం అంటది శరీరానుసరమైన పనులు చేయమంటది, ఆత్మ అంటది ఆత్మానుసరమైన పనులు చేయమంటది. ఈ రెండింటికే పడదండి. ఇక్కడ పక్కోళ్ళ విషయం అలా పెట్టండి, మన ఆత్మకి మన శరీరానికే పడదండి, రెండింటికి పడదు. ఆత్మేమో ఆత్మానుసరంగా జీవించాలంటది, శరీరమేమో ఎప్పుడు ఆత్మానుసరంగానే ఏంటి శరీరానుసరంగా కూడా ఉండాలి. దేవుడి బిడ్డలైతే మాత్రం మరీ అలా ఉండకూడదు, మరీ అలా ఉండకూడదు. వీళ్ళకి వెర్రి పట్టేసిందండి, దేవుడు వెర్రి పట్టేసింది వీళ్ళకి అంటారు. అది చూసారు కదా, ఏం పట్టిందంట? వెర్రి, పిచ్చి. దేవుడి గురించి పిచ్చోళ్ళ తయారయ్యారు. భక్తి ఉండొచ్చు కానీ భక్తి పిచ్చి ఉండకూడదు అంటున్నారు. పౌలు గారు అంటాడు కదా, నేను దేవుని కొరకు వెర్రివాడిని అయిపోయాను అంటున్నాడు అన్నమాట. అయితే దేవుడు అంటాడు కదా, దేవుడు అంట జ్ఞానులు సిగ్గుపరచడానికి జ్ఞానం లేని వాళ్ళు ఎన్నుకుంటాడట, బలవంతులు సిగ్గుపరచడానికి బలం లేని వాళ్ళు ఎన్నుకుంటాడట, వెర్రివాడిని ఎన్నుకుంటాను అంటున్నాడు. వెర్రివాళ్ళు అంటే మాటలు రాని వాళ్ళని కాదు అక్కడ అర్థం, దేవుని కొరకు వెర్రిగా ఉండాలన్నమాట. ఇతరులకి నేను ఒక వింతగా కనపడుతున్నాను అంటాడండి దావీదు. దావీదు నా హృదయానుసారుడని దేవుడు మంచి సాక్ష్యం చెప్తే అతని గురించి వీళ్ళందరికీ ఎలా కనపడుతున్నాడంట? అందరిలాగా ఉండడం, అందరిలా చేయరు. ఏంటో మరి వీళ్ళు అలాగుంటారు. అదేం పిచ్చో అదేం వెర్రో, ఇలాగైపోయారేంటి, వరకు ఇలా ఉండేవారు కాదు వీళ్ళు, ఇలాగైపోయారేంటి వీళ్ళు, వీళ్ళకి ఏదో పట్టేసింది. ఎందుకే ఉన్న దెయ్యం వాళ్ళలో ఉంది, మళ్ళీ తిరిగి ఏమంటారు? వీళ్ళకి పట్టింది ఏమంటారు? నీకు పట్టిందంటారు దెయ్యం. ఎవరికి దెయ్యం పట్టిందో దేవుడు తెలుస్తాడు కదా. ఎందుకు దెయ్యం పట్టింది ఎవరికండి? సౌలుకి పట్టింది. ఆ సౌలుకి దెయ్యం పట్టినప్పుడల్లా మళ్ళీ దావీదు వెళ్ళి సితారా వాయిస్తుంటే అది పోయిందటండి. అంత మేలు చేస్తే అతను చంపడానికి చాలా ప్రయత్నం చేసేవాడు. ఎప్పుడైతే దేవుని కొరకు మనం జీవిస్తున్నామో అండి, సాతానుడు మనల్ని చంపడానికి కూడా ప్రయత్నం చేస్తాడట. అందరినీ కాదులేండి, కొందరిని. అయితే ఈ నిబంధన అనేటువంటిది అందరితో చేయడు కానండి, కొంతమందితో మాత్రమే చేస్తాడట. వీళ్ళతో చేశాడు ఆ నిబంధన. ఏమని చేశాడు? ఇప్పుడు నోవహుని చూశాడు. నోవహుని చూసి అప్పుడు పిలిచి ఏమంటున్నాడు? చితిసారకపు మానుతో ఒక ఓడను తయారు చేయి, అది 3 అంతస్తులు ఉండాలి, మధ్యలో ద్వారం ఉండాలి, పైన కిటికీ ఉండాలి, ఇంత వెడల్పు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ఇంత ఎత్తు ఉండాలని మొత్తం కొలతలన్నీ ఇచ్చాడనమాట. కొంతమంది ఏమంటారో తెలుసా అండి? వాస్తు ఎప్పుడు దేవుడు చెప్పలేదండి మనకి. మరి దేవుడు వాస్తు చెప్పాడు కదా, ఇంత ఎత్తు ఉండాలి, ఇంత పొడవు ఉండాలి, ఇంత కిటికీ ఎక్కడ ఉండాలి, గుమ్మం అక్కడ ఉండాలని చెప్పాడు కదా. అసలు మనిషి బుర్ర అంటారు కదా కొంతమంది, అసలు వీళ్ళ బుర్ర అండి, బుర్రలో ఈ గుజ్జు ఉంటుందండి, వీళ్ళకి ఇంకోటి ఉంటుంది వీళ్ళకి అంటారు. అలాగా మనిషి బుర్రని సైతాను ఎలా వాడుకోవాలి అలా వాడుకుంటుంది అన్నమాట. అలా చేస్తేనే నీకు కలిసి వస్తుంది, అలా చేస్తేనే నీకు మంచి జరుగుద్ది, అలా చేస్తేనే ఇలాగా అలాగా. క్రైస్తవులు కూడానండి చాలామంది ఎదురు రమ్మంటారండి బయటికి వెళ్ళినప్పుడు. మరి మీలో ఎవరికన్నా ఉన్నాయో లేదు ఈ అలవాట్లు? అలాంటి అలవాట్లు పెట్టుకోకండి. అయ్యగారు కూడా నన్ను ఎదురు రమ్మని నేను ఎప్పుడు వెళ్ళేదన్నారు. కావాలని నేను ప్రార్థన చేస్తాను, వెళ్ళండి అంతే తప్ప ఎదురు రావడాలు ఇలాంటివి నేను చేయను. అవి దైవికంగా అలాంటి పనులు చేయకూడదు. అంటే సరే అయితే ప్రార్థన చేయని ప్రార్థన చేయించుకుని వెళ్ళేవారు అన్నమాట. అయితే కొంతకాలానికి ఇంకెప్పుడు నేనే ప్రార్థన చేయటం కాదు, మీరు కూడా చేసుకోవాలి. ఎవరి ప్రార్థనలకు ఉండాలి,
నేను చేస్తాను కరెక్టే, కానీ మీ ప్రార్థన మీకు కూడా ఉండాలి అని అలాగ చెప్పగా చెప్పగా తనంతట తను ప్రార్థన చేసుకుని వెళ్ళిపోరు అన్నమాట అండి. ఇంకేమన్నా కొంచెం గడ్డు సమస్యలు ఉంటాయి కదా, ఈవేళ నువ్వు చెయ్యి, ఓహో ఏదో ఉంది గోబలైతేని అనుకునేదాన్ని అనమాట అండి. ఈవేళ నేనెందుకు రోజు మీరే కదా చేసుకుంటున్నారంటే, లేదులే ఈవేళ నువ్వు చెయ్యి నేను కోరుకుంటున్నాను కదా నువ్వు చెయ్యి అని కోరు. అలాగా ప్రార్థన అనేటువంటిది మనంతరం మనం చేసుకోవాలి. ఇతరులు కూడా చేయడం మంచిదే, కాదని అంటలేదు. కాకపోతే ఎదురుగా అది చెయ్యి ఇది చెయ్యి ఇలాంటివి కోరుకోకండి. అది అన్యజనులు చేసే పనులు, అవి మనం చేయకూడదు. అన్యులు చేసే పనులు, తండ్రి నేను వెళ్తున్నాను నాకు తోడుగా రా ప్రభువా అని ప్రార్థన చేసుకో, దేవుడు నీకు తోడొస్తాడు. అంతే తప్ప నీకు భార్య ఎదురొస్తే నీకు మంచి జరుగుద్దని, పిల్ల ఎదురొచ్చిందనుకోండి జరుగుద్దని, కుక్క ఎదురొస్తానంటండి, కుక్క తిరిగినట్టు తిరుగుతారంటండి. అసలు ఏం మాటలండి? మనం ఎలాగ వెళ్తున్నాం అయ్యి అలాగే వెళ్తాయి. మనం వెళ్తున్నామని కుక్క ఏమైనా ఆగిపోద్ది అక్కడ? ఆ కుక్క వెళ్తుంది, పిల్లి వెళ్తుంది, అన్నీ వెళ్తాయి అన్నమాట. బొగ్గులు కావిడ ఎదురొస్తే వెళ్ళకూడదంటండి. నేను ప్రయాణం వెళ్ళేటప్పుడు బొగ్గులు కావిడ ఎదురొచ్చింది అనమాట. అప్పుడు బొగ్గులు కావిడ ఎదురొస్తే వెళ్ళకూడదు అంటారు కదా. బొగ్గులు కావిడ వస్తుంది, ప్రభా ఈరోజు నాకు విజయం కలుగు చేయి అన్నాను అనమాట. ఆ రోజు అన్ని రోజుల కంటే ముందు చక్కగా పనులన్నీ జరిగిపోయి వచ్చేసాను. హల్లెలూయా. బాబోయ్ బొగ్గులు వచ్చినాయి, బాబోయ్ పొలలు వచ్చినాయి. ఇది ఎవరు పెడుతున్నారో తెలుసా మీకు? దుష్టుడు పెట్టే భయం. నువ్వు దేనికి భయపడతావో, యోబు అదే అంటాడు, నేను దేనికి భయపడ్డాను అదే వచ్చేసింది నా మీదకి అంటున్నాడు. అవన్నీ దుష్టుడు మీకు భయాలు పెడతాడు, కానీ అవి నిజాలు కాదయ్యి. పొలలు అమ్ముకునేవాడు పొలలు అమ్ముకుంటాడు, బొగ్గులు అమ్ముకునేవాడు బొగ్గులు అమ్ముకుంటాడు. కుక్క ఎక్కడికన్నా వెళ్తే అది వెళ్తుంది, పిల్లి వెళ్ళాలనుకుంటే అది వెళ్తుంది. అంతే తప్ప పిల్లి రాకూడదు, కుక్క రాకూడదు, పొలలు రాకూడదు, ఏమి రాకూడదంటే మనం ఒక్కలేగానే ఉన్నామా? మనం ఒక్కలు వెళ్ళి రావడానికి ఎవరి పనుల మీద వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఈ మనిషి ఎదురొచ్చిందంటే రక్త దెబ్బలు చూసేస్తాడని అనుకోరండి. ఆ మనిషి వస్తే చూడడం ఏంటి, జరగడం ఏంటి? దేవుడు మనకు తోడుగా ఉన్నటప్పుడు దేవుడి కాపుదల మనకు ఉంటుంది అని, అది చిన్నప్పటి నుంచి నాకు అసలు అలాంటివి అంటే చాలా చిరాకేసేసిదండి. ఈ పెద్దోళ్ళు మాట్లాడుకునే మాటలు వీళ్ళు అసలు నిజంగా దేవుడు పెట్టలేనా అనిపించింది ఒక్కోసారి నాకు. మందిరానికి వెళ్ళేటప్పుడు పరిస్థితులు అయిపోతున్నారు, ఈతలకు వచ్చాక ఏం మాట్లాడకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారేంటి? ఇలా అసలు దేవుడు పెట్టలేనా? దేవుడికి భయపడండి మీరు, ఇలాంటి వాటికి భయపడతారేంటి అంటే నీకు తెలియదు ఊరుకో, నీకు తెలియదు ఊరుకో అని మరి నన్ను. నాకు తెలియకపోవటం కానీ మీకే తెలీదు అంతేనా? ఇప్పుడు దావీదుకి తెలియదు అనుకున్నారండి. ఎందుకు దావీదుకి తెలీదా? వాళ్ళకి తెలీదా? అందరూ కలిసి వెళ్ళే యుద్ధం ఒక్కడ వెళ్ళాలనేటప్పుడు ఒక్కళ్ళకి ముందుకు రాలేదండి, రాజు కూడా రాలేదు. అలాంటి చిన్న పిల్లోడు వెళ్ళిపోయాడండి. ఎందుకు వెళ్ళిపోయాడు? దేవునితో అతను కనెక్ట్ అయిపోయి ఉన్నాడండి. దేవునితో అతను కనెక్ట్ అయిపోయి ఉన్నాడు అన్నమాట. చాలా బెదిర్లు దుష్టుడు వాళ్ళ ద్వారా మనకు బెదిర్లు పెడతా ఉంటాడు అనమాట అండి. కొన్ని రకాల బెదిరింపులు పెడతా ఉంటాడు మనకి. నిన్నెవ్వరు ఏమనక్కర్లేదు, నీకే వచ్చేస్తూ ఉంటుంది భయాలు, ఎవ్వరు అని అవసరం లేదు. అవన్నీ దుష్టుడు పెట్టే భయాలు. నీకు దేవుడు అంటాడు కదా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు, ఏ ఆయుధము వర్ధిల్లదు. కొంతమంది ఆయుధాల్లాగా మన మీద తయారవుతారటండి, కానీ ఏది వర్ధిల్లదని చెప్తున్నాడు ఆయన. మనకి విరోధముగా చెయ్యాలని తలపెట్టినప్పటికైనా దాన్ని వర్ధిల్లకుండా చేసేది ఆయనే.
అందుకే మనము ఎవరి మీద కుయుక్తులు ఇలాంటి ఎవరి మీద మనం పన్నకూడదండి. అది దైవ మనసు కాదనమాట. అవతల వాళ్ళు మనకి కీడే చేశారు, నష్టమే కలిగించారు. తిరిగి వాళ్ళకి మనం నష్టాన్ని కలిగించకూడదు, కీడిని తలపెట్టకూడదు. మన చేతులు మనం కాపాడుకోవాలండి. కీడు చేయకుండా మన చేతులు కాపాడుకోవాలంట. అపవిత్రత అంటించుకోకుండా మన చేతులు కాపాడుకోవాలంట. మన చేతులు ఎలా ఉండాలి అంటే పరిశుద్ధంగా ఉండాలంటండి, పవిత్రంగా ఉండాలంటండి. పరిశుద్ధమైన హృదయం కలిగి పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే దేవుడికి అది ఎలా ఉంటుందట? ఇంపైన సువాసనగా ఉంటుందటండి. అది మన చేతులు కాపాడుకోకుండా, మన పాదాలను కాపాడుకోకుండా, ఏమీ కాపాడుకోకుండా చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించేస్తాడు అనుకుంటారు. చేతులెత్తే నువ్వు నీ చేతులు నువ్వేం చేసుకోవాలి? ప్రతి అపవిత్రమైన దాని నుంచి కాపాడుకోవాలి, ప్రతి కీడి నుంచి కాపాడుకోవాలి, ప్రతి మోసం నుంచి కాపాడుకోవాలి. మన చేతులతో మోసపు పనులు చేయకూడదు, మన చేతులతో నష్టాలు కలిగించకూడదు. మన చేతులు ఎలా ఉండాలండి? మీకు ఎప్పుడో చెప్పాను ఒకసారి, పక్కింటి వాళ్ళ దొడ్లో ఇంత మొక్కని అలా గిల్లి అలాగేసానమాట. పక్కనే ఉంది, వాళ్ళది మాది దొడ్డు పెద్దదనమాట అండి. అలా వేస్తే ఆ రాత్రి దేవుడు నాకు నా చేతులకు గొల్లు వచ్చేసినట్టు చూపించాడండి. అయ్యి బాబోయ్ ఇదేంటి ఇలాగొచ్చిందేంటి అనేసి ఆ మరుసటి రోజు ఆవిడ టీచర్ అన్నమాట, భర్త లెక్చరరు, ఆవిడేమో టీచర్ అన్నమాట. ఆవిడ్ని పట్టుకోవడానికి నాకు 2-3 రోజులు పట్టింది. దొరికింది కాదు ఆవిడ. అయితే మొత్తం మీద పట్టుకుని, టీచర్ గారండి మీ మొక్క నేను వేసుకున్నానండి ఇక్కడ తీసుకుని అని చెప్పాను అనమాట. దానికి ఏముందండి, ఇంకా కావాలంటే తీసుకుని వేసుకోండి అన్నాము. బాబాయ్ నాకు వద్దండి, నేను మీకు చెప్పకుండా తీసుకున్నాను అందుకని చెప్తున్నాను. దానికి ఏముందండి, కావాలంటే ఇంకా తీసుకోండి అన్నదాన్ని. అప్పుడు నాకు మనశ్శాంతి వచ్చింది. అది ఏమన్నా మీ దృష్టిలో ఏమనిపించింది మీకు? అది పెద్ద ఇదేంటి అనుకున్నారా లేదా మీరు? అంటే నా చేతులు ఆ చిన్న మొక్కను తీయటానికి కూడా దేవుడు ఒప్పుకోలేదు. ఇంటిగల వాళ్ళు కరివేపాకు కోయటానికి వెళ్తుంటే చెప్పాడు దేవుడు. అది ఏమన్నా నువ్వు వేసావా నీ చెట్టు అది అని అడిగాడు దేవుడు. నీదా అన్నాడు. నువ్వు వేసావా చెట్టు అన్నాడు. లేదు ప్రభు అన్నాడు. మరి ఎందుకు వెళ్తాం కోయటానికి అన్నాడు. అసలు ఏది చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోడండి. ఆయనతో మనకి మంచి రిలేషన్ ఉంటే అసలు అలాంటి పనులు చేయనివ్వడండి ఆయన. మనకి తెలియక కొన్ని చేస్తాం, కొన్ని తెలియక. ఇప్పుడు మరి నేనేమనుకుంటున్నాను, మనం ఉండే ఇల్లే కదా ఇది, అద్దుకుంటున్నాం కదా ఇందులోకి అనుకున్నాను. కానీ నువ్వు వేసావా చెట్టు అని అడిగాడు ఆయన. మరి మీకు ఎలాంటి అనుభవాలు ఉన్నాయో లేదో నాకు తెలియదు. ఎప్పుడన్నా మిమ్మల్ని అడిగాడా దేవుడు? అడిగాడండి ఎవరినన్నానే? నన్ను అడుగుతాడు. ఇంకప్పటి నుంచి నాకు చాలా భయం అనమాట. బాబా నాకు ఎవరి వద్దు బాబు అని చెప్పేసి. అలాగా చిన్న కరివేపాకు రబ్బకి కూడా దేవుడు నన్ను అడిగాడండి, మాట్లాడాడు. మన చేతులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన? నిర్దోషమైన హృదయంతో పవిత్రమైన చేతులెత్తి మన హృదయం పరిశుద్ధంగా ఉండాలని. అప్పుడు మన చేతులెత్తి ప్రార్థన చేస్తే అది ఎలా ఉన్నాడు దేవుడికి? ఇంపైన సువాసనకరమైన దూపంలాగా పెట్టుకోవద్దటండి దేవుడి దగ్గరికి. అంటే నువ్వు సాయంకాలం నైవేద్యంలా ఉంటుంది అంటాడు కాదు. నువ్వు చేతులు ఎత్తుట సాయంకాలం నైవేద్యంలా ఉంటుంది అంటాడు. అలాగ మనల్ని మనమే కాపాడుకోవాలండి. ఎవరో వచ్చి మనల్ని కాపాడటం కాదు. ఇప్పుడు ఈ విషయం నాకు చెప్పాడా దేవుడు, లేకపోతే ఇంకొకరికి చెప్పాడండి? చేసేది నేనే కనుక నాకే కదా చెప్పాడు ఆయన.
ఆ ఒక్క కరివేపాకు గురించి అలా మాట్లాడితే ఈరోజు నాకు ఎంత కరివేపాకు ఇచ్చాడు. మేము వెళ్ళిన ఇంటి దగ్గర పాస్టర్ గారి ఇంటి దగ్గర నిమ్మకాయ చెట్లు ఉండేయండి. అయితే ఏంటి నిమ్మకాయ చెట్టు అన్నాను. అప్పటికి నాకు పెద్ద ఏం తెలియదు అనమాట. నాకు చెట్టుని చూస్తే ఇష్టం అన్నమాట అండి. అబ్బా ఫలాలతో ఎంత బాగుంది చెట్టు, మనము కూడా ఆత్మీయ ఫలాలు ఫలిస్తే దేవుడికి ఇష్టమవుతుంది కదా, అలా ఊహించుకుంటాను అన్నమాట నేను. ఆ చెట్టు ఫలాలు ఫలిస్తే ఎంత అందంగా ఉందో మనం కూడా ఆత్మీయ ఫలాలు ఫలిస్తే దేవుడికి అలా కనిపిస్తాం కదా అనేసి ఆ నిండుగా ఉన్న ఆ చెట్టును చూసి అలా ఆనందిస్తాను అన్నమాట. అయితే నేను అలా చూస్తుంటే పాస్టర్ గారు అమ్మాయి అన్నది, మీకు కావాలండి నిమ్మకాయలు అని అడిగింది. నాకు వద్దు అన్నాను. పర్వాలేదు పట్టుకెళ్ళండి అని చెప్పేసి నాకు నిమ్మకాయలు ఏవో కొయ్యబోతుంటే, వద్దమ్మా నాకు వద్దు, లేదు నేను అలా చూస్తున్నాను అంతే నిమ్మకాయ చెట్టుని, అంతేగాని నాకు వద్దు అనేసి నేను తీసుకోలేదు. ఒక విశ్వాస ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి ముందు కూడా పెద్ద చెట్టు ఉందన్నమాట. ఇందాక నేను చెప్పిన వ్యక్తే వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద చెట్టు అంటే వెన్నెలో ఉంది. వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన అందరం వెళ్ళామన్నమాట. వెళ్ళేసరికి వాళ్ళు ఇంకా భోజనాలు అవ్వలేదన్నమాట. వాళ్ళకి సాయంత్రం ప్రార్థన. ఇంకా అలా ఒకటిలో నిలబడ్డామన్నమాట. పాస్టర్ గారు అమ్మాయి గబగబా తుంపేస్తుందా ఆ కాయల్ని. తుంపేసి మీకు కావాలని నన్ను అడుగుతుంది. నాకు వద్దు అన్నాను. పర్వాలేదు కోసుకోండి. ఈవిడ ఎప్పుడు నిమ్మ చెట్టు ఉంది కానీ 4 కాయలు వేయవుంది ఈవిడ ఎప్పుడు అన్నది పాస్టర్ గారు అమ్మాయి. అంటే ఇంక నేనేం అనలేదన్నమాట అండి. నాకు నన్ను కోసుకోమంటే కోసుకోలేదు కదా. ఈరోజు ఎన్ని నిమ్మ చెట్లు ఇచ్చాడండి దేవుడు. ఒకరిది మనం ఆశించినప్పుడు సమృద్ధిగా పొందుకుంటామండి మనం. ఇప్పుడు ఎన్ని కాయలండి, అవన్నీ నేను తినగలనా చెప్పండి. మన చేతుల్లో మనం కాపాడుకుంటే ఎంత సమృద్ధిని దేవుడిస్తాడో మీకు తెలుసా? మీరు అనుభవించలేనంత ఇస్తాడనమాట అండి దేవుడు. ఈ 2 మీకు ఉదాహరణ చెప్పాను అనమాట. 3 చెప్పాను. ఎందుకంటే ఆ ఇంటిగల మనసు చూడకపోవచ్చు కానీ నా తండ్రి నన్ను చూస్తాడు పైనుంచి. ఆయన చూస్తాడని కాదు, దేవుడు చూస్తాడు కనుక నేను పోయకుండా మానేయలేదు. ఎందుకు పోయలేదు? నాకు వాటి మీద ఆశ లేదు. పరుల సొత్తు నువ్వు పట్టుకుంటే నాకు అసహ్యం అంటాడు ఆయన. పరాయి సొత్తుని నువ్వు పట్టుకుంటే నాకు అసహ్యంగా కనబడతావు నువ్వు అంటున్నాడు ఆయన. అందుకే పరాయి సొత్తుని నేను ఏది కూడా పట్టుకోవడానికి నాకు ఇష్టం ఉండదు. మరి దేవుడికి అసహ్యమైన పనులు చేస్తే మన ప్రార్థన వింటాడా దేవుడు? చెప్పండి. చాలా ప్రశాంతంగా చెప్తున్నాడు దేవుడు మనతో ఈరోజు ఏంటో మరి. అలా పలు రకాలుగా మన చేతుల్ని ఏం చేయాలంటే మనం కాపాడుకోవాలంటే, చేతుల్నే కాదు నీ ఘటాన్ని నువ్వు, నీ శరీరాన్ని కాపాడుకోవాలి. నీ ఘటాన్ని నువ్వు కాపాడుకోవాలని ఎరిగి ఉండుటయే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నా మాట విని దాని ప్రకారంగా చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడు అని చెప్తుంది వాక్యం. వానలు వస్తాయి, వరదలు వస్తాయి, ఆ ఇల్లు పడిపోదు అన్నాడు ఆయన. అంటే వానలు వరదలు ఇవనేటువంటివి మన జీవితంలో శ్రమలకు సాదృశ్యం. ఇవన్నీ కూడా తుఫాన్ వచ్చిందనుకోండి అల్లకల్లోలం అయిపోదా? వాతావరణం అంతా ఎలాగైపోద్దమ్మా? మన ఇంట్లో ఏదన్నా జరిగింది అప్పుడు మనదంతా ఏమైపోద్ది? అల్లకల్లోలం అయిపోద్దా? వాతావరణం చేంజ్ అవ్వడం అంటే ఏంటండి? అప్పటి వరకు మనం ప్రశాంతంగా ఉన్నాము, ఏదో జరిగింది మన ఫ్యామిలీలో, మొత్తం అంతా కూడా గందరగోళం కింద అయిపోద్ది. అవుతా లేదా? అలా అని దేవుడిని విడిచిపెట్టరాట. గందరగోళం అయిపోయింది కదా, అప్పుడే సాతానికి దొరుకుతారండి.
నువ్వు నిజంగా దేవుడి బిడ్డవైతే నీకు ఇలాగెందుకు జరిగింది, వాళ్ళు నిజంగా దేవుడి బిడ్డలైతే అలాగెందుకు జరిగింది, అది ఇది అని చెప్పేసి నువ్వు పడే బాధకు నీకు బాధపడాలో తెలియదు, నీకు ఇతరులు నిన్ను పొడిసే పోట్లకు నువ్వు బాధపడాలో నీకు తెలియదు అన్నమాట. అర్థమైందా? అలా ఉంటాయి. అయినప్పటికైనా ఆ ఇల్లు పడిపోలేదు. దాని పునాది ఎక్కడ పడింది? బండ మీద. బండ అంటే ఏంటి? క్రీస్తు. క్రీస్తులో మన పునాది పడిపోవాలి. క్రీస్తులో మన పునాది పడిపోయినప్పుడు తుఫాను వచ్చినా మనం భయపడిపోము, వరదలు వచ్చినా భయపడిపోము, దేనికి భయపడిపోయి కూలిపోమంటండి, కూలిపోమంట. కానీ దేవుని మాట వింటారట, దాని ప్రకారంగా చెయ్యరంట. వాళ్ళని ఏమంటున్నాడు? ఇసుక మీద కట్టిన ఇల్లులాగా అలాంటివి వచ్చినప్పుడు అది కూలిపోతుంది, కూలిపోతుంది. ఎలా ఉండాలి ఇప్పుడు మనం? ఏ ఇల్లులా ఉందాము కదా? క్రీస్తు మీద పునాది వేసుకోండి, క్రీస్తులో ఉండడానికి ఇష్టపడండి. బయట వాళ్ళు మిమ్మల్ని ఎన్ని పోట్లు పొడిసినా మీరేమీ ఫీల్ అవ్వకండి. వర్షం వస్తుందండి. ఇప్పుడు మనకి ఎందుకు వస్తుంది వర్షం? తుఫాన్ అని చెప్తున్నాడు. తుఫాను సంవత్సరం పొడిని వస్తుందా? తుఫాను ఎన్ని రోజులు వస్తుంది? ఓ 2 రోజులు ఉంటుంది అంటాడు, 3 రోజులు ఉంటుంది అంటాడు, 5 రోజులు ఉంటుంది అంటాడు. ఆ తర్వాత ప్రశాంతమైన వాతావరణాన్ని మనం చూడమా? మళ్ళీ ఎక్కడెక్కడ చక్కబెట్టుకోమా? చెప్పండి. మన జీవితాలు అంతే. ఆ తుఫాన్ వచ్చినప్పుడు అంత అల్లకల్లోలం అయిపోయినట్టు ఉంటుంది. తర్వాత మళ్ళీ అన్నీ చక్కబడతాయి. చక్కబెట్టుకోవాలి, మనమే చక్కబెట్టుకోవాలి. దేన్ని ఏ ప్లేస్లో ఏం పెట్టుకున్నామో అవన్నీ సెట్ చేసుకోవాలి మనము. కొన్ని నష్టాలు వస్తాయి, అయినా దాన్ని ఏం చేసుకోవాలి? మనం భర్తీ చేసుకోవాలండి. ఏం చేసుకోవాలి? భర్తీ చేసుకోవాలి. ఆ నష్టాన్ని పూడ్చడానికి ఇంకొకటి ఏం చెయ్యాలి మనం? ఎలాగ ఈ నష్టాన్ని మనము చెయ్యాలి? తండ్రి, నేను ఈ నష్టాన్ని నుంచి నేను ఎలా బయటపడగలను? దీన్ని ఎలాగ నేను చేయగలను? దేవుడిని అడుగు. దేవుడు నీకు ఆలోచన చెప్తాడు. మనుషుల సహాయం, మనుషుల ఆలోచన కాదు నువ్వు తెలుసుకోవాల్సింది. దేవుని సహాయాన్ని, దేవుని యొక్క ఆలోచనని తెలుసుకో. సహాయం, దేవుని ఆలోచన ఎవరిని అడగాలో తెలుసా? వాళ్ళ దైవికమైన బిడ్డలు అయి ఉండాలి. దేవునికి వాళ్ళకి మంచి రిలేషన్ ఉండాలి. అలాంటి వారే దైవ చిత్తమైన ఆలోచనలు నీకు చెప్తారు. ఎందుకని? వాళ్ళిద్దరికీ కనెక్షన్ ఉంది కనుక. వాళ్ళ నోటికి వచ్చింది చెప్పరు. ఏది కరెక్ట్ వాళ్ళు చెప్తారు నీకు. అలాంటి వారిని అడగొచ్చు అంతే తప్ప దేవుడు అంటే తెలియదు, ఏమీ తెలియదు, క్రైస్తవులు అంటారు, మందిరానికి వెళ్ళామంటారు, అలాంటి వాళ్ళు అందరినీ నువ్వు అడిగావంటే అంత తలకిందులు అయిపోద్ది అన్నమాట నీ పరిస్థితి. నీకు తగని తప్పని ఆలోచనలు అన్నీ ఇస్తారు వాళ్ళు. నీకే ఆలోచన రావట్లేదంటే వాళ్ళకి అంతకంటే ఆలోచన లేని వాళ్ళు, వాళ్ళకి అంతకంటే తెలియదు నీకు. మరి ఎలా చెప్తారు వాళ్ళప్పుడు? ఇదేంటండి మీరు చెప్పింది ఇలా చేస్తే ఇలాగ అయిపోయిందంటే, మరి అలాగ అవుతుందని నేను అనుకోలేదు, బాగానే జరుగుద్ది అనుకున్నాను నేను అని అంటారు. అయితే వాళ్ళ తప్పు పట్టడం కాదు, కానీ మనకే తెలియాలి. ఎవరిని అడగాలి మనము? దేవుణ్ణి అడగాలి. దేవునితో కనెక్ట్ అయిన బిడ్డల్ని అడగాలి. ఇలాగా దేవుడు మనతో పలు రకాలుగా మాట్లాడతాడండి. మనతో పలు రకాలుగా మాట్లాడతాడు. ఏది ఏమైనప్పటికైనా ఈ లోకంలో ఉన్న మనము ప్రతి దాన్ని మనం కాపాడుకోవాలి. మన ఘటాన్ని మనం ఏం చేయమంటున్నాడు? కాపాడుకోమన్నాడు కనుక ఆ ఘటంలో ఏమున్నాయి అంటే ఎందుకేనే ఏమున్నాయి? మన శరీరంలో ఏమున్నాయి? తల దగ్గర నుంచి వద్దాం. తల ఉంది. తలలో ఏమొస్తాయి మనకి? ఆలోచనలు, తలంపులు, ఊహలు,
ఉద్దేశాలు ఇవన్నీ కళ్ళలోంచి వస్తాయండి. ఈ కళ్ళల్లో నుంచి చూచుట ద్వారా పాపం వెళ్ళిపోతుంది కొన్ని కళ్ళల్లో నుంచి. అందుకే మనము మారు మనసు పొందుకుని దేవుని రక్తంతో కడగబడి ఆయన ఆత్మచేత ముద్రించబడితే మన కళ్ళు యేసు కళ్ళులా మారిపోతాయి. యేసు కళ్ళు సినిమాలు చూస్తాయా, సీరియళ్ళు చూస్తాయా, పాపాలు చూస్తాయా, పాపాలు చేస్తాయా? యేసయ్య కళ్ళులా మన కళ్ళు. ఆయన ఏది అసహించుకుంటాడో మన కన్ను కూడా అసహించుకుంటుంది. అప్పుడు ఇలాంటి దృశ్యం చూసారేంటి అనిపిస్తుంది అన్నమాట. అయితే చెవులు ఉన్నాయి. చెవులు ఎలాగా? దురద చెవుల్లా ఉండకూడదటండి. దురద చెవులు అంటే ఏంటో తెలుసా మీకు? ఏ పడితే ఆ మాటలు వినకూడదు. ఏ పడితాయి వినకూడదు. ఏమి వినాలంట? దేవుని యొక్క మాటని శ్రద్ధగా ఆలకించాలటండి. ఎలా వినాలి? శ్రద్ధగా ఆలకించాలటండి. దేవుని స్వరాన్ని వినే చెవులుగా మార్చబడాలంట మన చెవులు. చెవికి రూపాంతరత కలగాలి. ఆ రీతిగా మన చెవులు ఎలా మారిపోవాలంటే ఆత్మీయ చెవులుగా మారిపోవాలి. అందుకే ప్రకటనలో ఏం చెప్తాడంటే, ఆయన చెప్పాల్సిందంతా చెప్పి చెవి గలవాడు వినుగాక. ఆత్మ కొన్ని సంగతులు చెప్తుంది. ఇవన్నీ కూడా జరిగాయా కాదా మనం ఇప్పటి వరకు విన్నాయన్నీని? కానీ ఇవన్నీ మళ్ళీ ఎందుకు రిపీట్ చేస్తుంది ఆత్మ మనకి? చదువు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. అంటే ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఫైనల్ ఎగ్జామ్కి ముందు ఒక్కసారి రివిజన్ జరుగుతుంది. మళ్ళీ వీళ్ళకి ఎంతవరకు జ్ఞాపకం ఉంది, ఎంతవరకు ఉంది అనేసి రివిజన్ జరిగి దాని మీద పరీక్షలు పెడతారు. మళ్ళీ ఎంతవరకు వీళ్ళకి మెమరీ ఉంది, ఎంతవరకు వీళ్ళు రాయగలరు, అసలు వీళ్ళు పాస్ అవుతారా లేదా అని మళ్ళీ లాస్ట్ని ఏం చేస్తారు? ఒక్కసారి రివిజన్ చేస్తారు, పరీక్ష పెడతారండి. ఈ విషయాలన్నీ మనకు తెలిసినయా కాదా? మరి దేవుడు అనవసరంగా చెప్పాడమ్మా ఈరోజు అన్నవాళ్ళు చెయ్యొద్దండి. ఇవన్నీ మాకు తెలియదా? తెలుసు. దేవుడు అనవసరంగా చెప్పాడు ఈరోజు మాకని అన్నవాళ్ళు చేతులు చూపించండి. చూపించండి. లేదండి ఇవన్నీ మాకు అవసరం కాబట్టి చెప్పాడు అన్న వాళ్ళ చేతులు చూపించండి. చూసారా? దేవుడు ఎప్పుడు అనవసరమైన సంగతులు చెప్పడం మనకు అవసరమైనవి చెప్తాడు. ఈరోజు ఎంత క్లియర్గా మనం ఎలా ఉండాలి అనేటువంటి దాంట్లో తీసుకెళ్ళాడు ఈరోజు. అవునా కాదా? ఇవన్నీ ఎప్పుడు మనం వినేయే, చూసేయే, అన్నీ చేసేయే. కానీ ఈరోజు ఒక తీర్మానం మన జీవితంలో జరగాలి, మన హృదయంలో జరగాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఉండేలాగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. మనం ఇంకా అభివృద్ధి చెందాలి, మన ఆత్మలో బలపడాలి, ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఆత్మీయంగా ఫలించాలి. ఇలా కోరుకుంటాడు దేవుడు మనల్ని. అవన్నీ జరగాలి అంటే ఇవన్నీ పోవాలి. ఏమవ్వాలి? నేను ఇలాగే ఉంటాను కానీ నేను ఆధ్యాత్మికంగా ఎదిగిపోవాలి, నేను ఆధ్యాత్మికంగా ఫలించేయాలి, నేను ప్రార్థన చేస్తే పరిమళ సువాసనలు వచ్చేయాలి అనుకుంటే జరుగుద్దా? మరి చెప్పండి. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఈ ఏమన్నా చిన్న విషయాలా? చెప్పుకోవడానికి చాలా చిన్నగా అనిపిస్తుంది కానీ అది మనం ఆచరణలో పెట్టడానికి చిన్నదా పెద్దదా? అంటే నా చెయ్యిని అపవిత్రపరచాలనే కదా ఆ చిన్న మొక్క కోయించింది సైతాను. దాని పరిశుద్ధాత్మ దేవుడు ఊరుకున్నాడా? నువ్వు అది నీది కాదు, నీది కాని చిన్ని మొక్క అయినా కానీ నువ్వెందుకు కోసావు దాన్ని అని మరి నాకు ఆ రాత్రి చూపించేశాడు కదండి. నీ చేతులు అలా ఉండడం నాకు ఇష్టం లేదని చూపించాడు కదా. ఎందుకంటే తెల్లారితే మళ్ళీ నేను చేతులు ఎత్తుతాను అయింది. అలా ఉండకూడదు అని ఎప్పుడైతే దేవుడు చూపించాడో, ప్రభువా నన్ను క్షమించుడు, ఆయన నాకు తెలియదు ప్రభువా అలాగని, ఇది చిన్న మొక్కే కదా అని నేను అనుకున్నానయ్యా,
అని ఏంటో కోసే ముందు కూడా చాలా సందిగ్ధంలో ఉన్నానండి నేను. కొయ్యొచ్చా కొయ్యకూడదా, కొయ్యొచ్చా కొయ్యకూడదా అనుకుంటానే మొత్తం మీద కోసాను అనమాట అండి. నువ్వు కోసావు కనుక నీ చేతులు నాకు ఎలా కనబడుతున్నాయి, అది పాత నిబంధనలో ఉంటుందండి. బొల్లు వచ్చినది దేవుడు అంగీకరించడు, ఆ అర్పణ దేవుడు అంగీకరించడండి. పాత నిబంధనలో ఉంటాయి, మీరు చదవండి. చదివావా? పాత నిబంధనలో ఉంటుంది. దేవునికి అర్పించే బలి పశువు దానికి ఏవి ఉండకూడదు, డాగులు మచ్చలు కళ్ళంటివి ఏవి ఉండకూడదు, అసలు చెవుడు ఉండకూడదు, ఏంటి కంటిలో దోషం ఉండకూడదు, కుంటుకాళ్ళు ఉండకూడదు, మొత్తం అన్ని అవయవాలు కూడా దానికి పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట అండి. అందుకే యాజకుడికి తీసుకెళ్ళి ఆ పశువుని అప్పగిస్తే ఆయన కొన్ని రోజులు పరీక్షిస్తాడట, దానికి ఏమైనా ఉన్నాయా అని పరీక్షించి దీనికి ఏ దోషము లేదన్నప్పుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే దాన్ని దయ్యిస్తాడటండి, తెలుసా? అందుకే దేవుడు ఇలా ఉంటే నీ ప్రార్థన అంగీకరించబడదనే కదా నాకు చూపించాడు ఆయన. ఇంకా అక్కడి నుంచి ఈ కరివేపాకు దగ్గర వచ్చింది. ఆ తర్వాత నిమ్మకాయల వరకు వెళ్ళాను, కానీ అవి నేను తీసుకోవడానికి ఇంకా ఇష్టపడలేదు. ఇప్పుడు ఏ అయితే నేను వద్దనుకున్నానో అవి ఇప్పుడు ఎంత పుష్కలంగా దేవుడు ఇచ్చేసాడు. ఫస్ట్ మనకి అదేదో చిన్నది కలిసి వచ్చింది అనిపిస్తుందండి, అది కలిసి రావడం కాదు. దుష్టుడు ఏం చేస్తాడు, మనల్ని మన చేతులను అపవిత్రపరచడానికి. చేతులే కాదండి, మనస్సు అపవిత్రపరచబడతాడు ముందు. ఎందుకంటే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? మీ హృదయ ఆలోచనలు బాల్యం నుంచే మీ ఆలోచన బాగోలేదని చెప్తాడు దేవుడు. వెళ్ళి తెలుసా, మీ ఆలోచనలు చెడిపోని అంటాడు. ప్రతి విషయంలో ఇంత విస్తారంగా దేవుడు నాకు అనుగ్రహించాడు అంటే ప్రతి దాన్ని కూడా కాపాడుకోవాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయము, నాకు తెలియని విషయం కూడా నేను చేస్తే అది నాకు తెలియపరచబడగానే ఇక ఆ పని నేను మానేశాను. ఆయన ఏది చెప్పితే అది ఇంకా ఆ రోజే ఆ క్షణమే మనం వదిలేయాలన్నమాట అండి. అది చాలా ఈజీ మనకి. కాకపోతే ఆ బుద్ధి అనేటువంటిది మారకపోతేనంట మనం ఇంకా పని చేస్తూనే ఉంటామంటండి. అందుకే బుద్ధికి చెప్పాడనమాట, బుద్ధిలో సుబుద్ధి ఉంది, శ్రేష్టమైన బుద్ధి ఉందండి. అందుకే బుద్ధి కలవారు ఎక్కడికి వెళ్ళారు? దేవుడి రాజ్యానికి వెళ్ళారు. మనమందరం కూడా బుద్ధి కలిగిన కన్యకల్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రతి చిన్న విషయాన్ని చెప్పించాడండి మీకు. నా అనుభవంలో ఉన్నాయి మీకు చెప్పించాడు, బైబిల్లో ఉన్నాయి మీకు చెప్పించాడు. అవన్నీ మీతో చదివించడం చాలా టైం తీసుకుంటుంది కనుక నేను చదివించలేదు. ఏది ఏమైనప్పటికైనా ఈరోజు చాలా కూల్గా దేవుడు మీకు అన్నీ ఒక చిన్న బిడ్డకి తెలియపరిచినట్టుగా ప్రతి విషయాన్ని తెలియపరిచాడు అన్నమాట. మనం ఎందుకు ఆశీర్వాదాలు పొందుకోలేమో, ఎందుకు ఆటంకాలు వస్తాయో ప్రతి విషయాన్ని కూడా తెలియపరిచాడు ఈరోజు, అనేక విషయాలు. అయితే మనమందరం కూడా ఈరోజుని ఈ రీతిగా నాతో చెప్పావు బ్రహ్మ, ఇందులో నాకు నీకేయో తెలియని విషయాలు ఉన్నాయి, ఇందులోనే తెలియని విషయాలు ఉన్నాయి, తెలుసుండి ఒకవేళ చేసే విషయాలు కూడా మీలో ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికైనా ఈ పూటతో ఈ క్షణంతో మీరు వాటిని ఏం చేయాలి? వదిలేయాలి. అట్టి కృప దేవుడు అందరికి అనుగ్రహించను గాక. ప్రార్థన చేసుకుందాం, మోకరించండి. మీ హృదయాల్లో తీర్మానం చేసుకోండి. తండ్రి, ఈ రోజు నుంచి